హాయ్ గాయ్స్. ఈ వీడియో అమ్మాయిలతో ఎక్కువసేపు ఏం మాట్లాడాలి? ఇది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది బ్రో. నిజంగా చెప్పండి ఈ జనరేషన్‌ల మళ్ళంటి టాస్క్‌ని వాళ్ళ కోసం. ఏందంటే మనం బేసిక్ క్వెషన్స్ అడిగినంక లైక్ హాయ్, హలో, నేమ్, లేదు కాలేజ్‌లో డిపార్ట్‌మెంట్, ఏ ఇయర్ సంథింగ్ బేసిక్ క్వెషన్ అయిపోయినంక ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఈవెన్ మన క్రష్‌కైనా ఆఫ్టర్ మన గర్ల్ ఫ్రెండ్‌కైనా ఏం మాట్లాడాలో తోయదు. బోరింగ్ అయిపోతది. అందుకే ఈ వీడియో ఇలాంటి వాళ్ళ కోసం మాత్రమే. ఎక్కువసేపు అమ్మాయిలతోని ఏ టాపిక్ మీద మాట్లాడొచ్చు. సో టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ స్టార్ట్. ఓకే గైస్, ఇప్పట్లో తెలియని అమ్మాయిలతోని ఒక ట్రెండ్ అయిపోయింది. ఏంటిదంటే ఏదో ఒక రీజన్ తోని వెళ్ళి మాట్లాడడం. లైక్ నువ్వు ఎప్పుడు కాలేజ్కి వెళ్ళినా వెళ్ళవు అని కూడా నువ్వు కాలేజ్ బుక్స్ ఆడుతావు, పెన్ ఆడుతావు. ఇది ఒక సిల్లీ రీజన్ ఉంటుంది. అమ్మాయికి తెలుసు నువ్వు ఏ ఇంటెన్షన్ తో వెళ్ళి అప్రోచ్ చేస్తున్నావు అని. సో కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి. డైరెక్ట్ వెళ్ళి అప్రోచ్ చేయండి. హాయ్, మీ పేరు చెప్పండి, నేను ఈ డిపార్ట్మెంట్ అని చెప్పండి. ఫ్రెండ్షిప్ కానీ నార్మల్గా. ఓకే. అండ్ ఆఫ్టర్ మెయిన్ థింగ్ ఈ టాపిక్ లో తో గర్ల్ ఫ్రెండ్ తో ఎక్కువసేపు ఏం మాట్లాడాలి, సో దాని గురించి మాట్లాడుకున్నాం. ఓకేనా? ఒకవేళ మీకు స్ట్రేంజర్ తో ఏం మాట్లాడాలని అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దానికోసం కూడా నేను ఈ వీడియో తీసుకొస్తాను. ఓకేనా? సో మన టాపిక్ వెళ్ళిపోదాం. ఏంటంటే మన క్రష్ అండ్ గర్ల్ ఫ్రెండ్ తో ఎక్కువసేపు ఏం మాట్లాడుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, మెయిన్ థింగ్ ఈస్ కాన్ఫిడెంట్ తెచ్చుకోకరు. ఎందుకంటే ఇప్పుడు మనలాంటి టాస్క్ ఇదే ఎక్కువ ప్రాబ్లం. డిమోటివేట్ అయిపోతాం ఎమ్మటే. ఎందుకంటే మనం బ్లాక్ ఉన్నాం కదా, అమ్మాయితో కంపేర్ చేసుకుంటే ఆ అమ్మాయి చూసి అంత మంచిగా ఉంది, మనం ఇట్లా ఉన్నాం అని. అందుకే అన్ని మైండ్ లో పెట్టుకోకండి. మెయిన్ థింగ్ తీసేయండి. మీ డ్రెస్సింగ్ అండ్ పర్సనాలిటీ మెయింటైన్ చేయండి. ఓకేనా? సో ఫస్ట్ వన్ ఏంటంటే ఈ రోజు ఎలా గడిచింది, కొంచెం సిల్లీగా ఉండొచ్చు కానీ ఇది నిజం. తన అమ్మాయి అడగండి ఎప్పుడైనా, మాట్లాడదాం ఎట్లా ఉంది ఈ రోజు, ఎట్లా గడిచింది ఈ రోజు అని. ఓకే, దాని గురించి ఒక 5 మినిట్స్ కవర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చిన్నప్పటి విషయాలు. ఓకే, కొన్ని మాటల మధ్యలో అడగండి. చిన్నప్పుడు నువ్వు ఎట్లా ఉండేది, ఇష్టాలు ఏంటి, చిన్నప్పుడు ఎక్కడ ఊరు, ఓకే సంథింగ్ నానమ్మ వాళ్ళ తాతమ్మ వాళ్ళ చిన్న చిన్న విషయాలు అడిగేసండి. దాని ద్వారా 10 మినిట్స్ ఆటోమేటిక్ గడిచిపోద్ది. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఫ్లైట్ చేయండి. సింపుల్ వేలో బ్రో. ఫ్లైట్ అంటే తను ఎప్పుడైనా తన విషయాల గురించి చెప్తున్నప్పుడు, నేను చెప్పిన ఎగ్జాంపుల్ చిన్నప్పటి విషయాలని అయితే తను చెప్తుంది. మార్నింగ్ లేస్తా, గేమ్స్ ఆడతా, లేదా పని చేస్తా అంటే ఓకే, చిన్న ఫ్లడ్ చేయండి. ఫ్లడ్ అంటే పొగడండి. ఓకే, ఫ్లడ్ అంటే డైరెక్ట్ వెళ్ళిపోయి వావ్ నువ్వు అందంగా ఉన్నావు ఇట్లాంటివి చేయకండి, చీప్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ మీ సీక్రెట్స్ షేర్ చేసుకోండి. అర్థమైందా? ఏంటంటే మాటల మధ్యలో నువ్వు చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్పేసేయి. ఏంటంటే చిన్నప్పటి విషయాలు అడిగినా చెప్పింది కదా, నేను కూడా ఇట్లా చేసేటోని, నేను ఇట్లా చేసేసిన అని నీ గురించి కొన్ని విషయాలు చెప్పండి. డైరెక్ట్‌గా వెళ్ళిపోయి మొత్తం నీ గురించి చెప్పకు. మిస్టీరియస్ ఉండాలి. ఇది కూడా పాయింట్ గుర్తుపెట్టుకో. ఓకేనా? సో కొన్ని విషయాలు చెప్పండి, సీక్రెట్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ నీ డ్రీమ్స్ ఏంటి అని అడుగు. అమ్మాయిల డ్రీమ్స్ చాలా ఉంటాయి బ్రో. లైక్ బైక్ మీద రైడ్ చేయడం, ఫుడ్ గానీ, రెస్టారెంట్ గానీ, ఒకవేళ మీరు ఇట్లా చిన్న చిన్న డ్రీమ్స్ ఉంటాయి. డ్రీమ్స్ ఏంటి అడగండి. అండ్ నెక్స్ట్ వన్ ఇంటెన్షన్ బ్రో. ఏంటంటే అమ్మాయి మీద నీ ఇంటెన్షన్ మంచిదే ఉండాలి. ఓకేనా? నువ్వు ఏదో ఇంటెన్షన్ పోయి ఏదో అడగాలని అడిగి ఏదో తన నుంచి నువ్వు కోరుకుంటున్నావు అని అలాంటి సిల్లీ రీజన్ తో అడగండి. ఎందుకంటే అమ్మాయికి ఎమ్మటే తెలిసిపోద్ది బ్రో నీ ఇంటెన్షన్ ఏందని. సో మంచి ఇంటెన్షన్, రెస్పెక్ట్ ఇవ్వండి మెయిన్ థింగ్. ఓకేనా? ఇది ఒక చిన్న టిప్స్. మెయిన్ చెప్పాలంటే మీ టాస్క్ నేను మర్చిపోండి గైస్. మీకు ఏమైనా పర్సనాలిటీ గురించి అండ్ డ్రెస్సింగ్ గురించి వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా తీసుకొస్తాను. అండ్ నా చిన్న రిక్వెస్ట్ బ్రో, ఈ వీడియో ఇంతమంది మాత్రమే. అండ్ మా రిక్వెస్ట్ అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే ఓన్లీ ఈ సిరీస్ మొత్తం డార్క్ స్కిన్ వాళ్ళ కోసం మాత్రం. ఎందుకంటే నీకు కూడా డార్క్ స్కిన్ కాబట్టి. అందుకే కొంచెం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎలా ఉందో, బాగాలేకున్నా బాగాలేదని చెప్పండి. నాకు అర్థమవుతుంది ఏంటి ఎక్కడ తప్పు అవుతున్నావు, ఎక్కడ చేస్తున్నావు. ఓకేనా? ఈ వీడియో ఇంతవరకు మాత్రమే. నెక్స్ట్ వీడియో మనం కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్.
బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.